వందే మాతరం భారతీయులందరిలో దేశభక్తిని రగిలించే ఒక అద్భుత గీతం. అయితే ఇటీవలే ఈ గీతం చుట్టూ ఒక పెద్ద రాజకీయ చారిత్రక చర్చ మొదలైంది. 1937లో జవహర్లాల్ నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి ఈ గీతాన్ని ముక్కలు చేసిందని, ఆ విభజనే దేశ విభజనకు పునాది వేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. మరి ఈ ఆరోపణల్లో నిజమెంత? చరిత్ర ఏం చెబుతోంది? వందే మాతర గీతానికి సంబంధించిన వాస్తవాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వందే మాతర గీతాన్ని 1875లో బంకిం చంద్ర చటర్జీ రచించారు. ఆ తర్వాత 1882లో ఆయన రాసిన ప్రసిద్ధ నవల ఆనంద్ మఠ్లో దీనిని చేర్చారు. అక్కడే ఒక ముఖ్యమైన మార్పు జరిగింది. మొదట రాసిన 2 చరణాలకు నవల కోసం మరో 6 చరణాలను కలిపి మొత్తం 8 చరణాలుగా దీనిని రూపొందించారు. అయితే వివాదానికి కారణం ఆ నవల ఇతివృత్తం. 1770ల కాలంలో బెంగాలీ ముస్లిం రాజులకు వ్యతిరేకంగా హిందూ సన్యాసులు చేసిన పోరాటం ఆ కథాంశం. అదనంగా చేర్చిన 6 చరణాల్లో హిందూ దేవతలను కీర్తిస్తూ ముస్లిం పాలకులను వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటును వర్ణించారు. దీనివల్ల ఆ కాలంలో ముస్లిం వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్వాతంత్ర పోరాటం ఉధృతంగా సాగుతున్న వేళ అన్ని మతాల ప్రజలను ఐక్యం చేయడమే కాంగ్రెస్ ముందున్న ప్రధాన లక్ష్యం. ఈ క్రమంలో వివాదరహితంగా ఉండి మాతృభూమిని వర్ణించే మొదటి 2 చరణాలను మాత్రమే జాతీయ గీతంగా ఆలపించాలని 1937లో కాంగ్రెస్ తీర్మానించింది. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ నిర్ణయం కేవలం నెహ్రూ ఒక్కరిది మాత్రమే కాదు. దీనిని రవీంద్రనాథ్ ఠాగూర్ సమర్థించగా మహాత్మా గాంధీ స్వయంగా ప్రతిపాదించారు. బ్రిటిష్ వారు అనుసరిస్తోన్న విభజించు పాలించు కుట్రను ఎదుర్కోవడానికి, దేశ ప్రజల మధ్య ఐక్యతను కాపాడడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. 1896లోనే వందే మాతర గీతాన్ని కాంగ్రెస్ సదస్సులో మొదటిసారిగా పాడి ప్రాచుర్యంలోకి తెచ్చింది రవీంద్రనాథ్ ఠాగూరే. నెహ్రూ కోరిక మేరకు ఆయన ఈ విషయంపైన తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. మొదటి 2 చరణాలు దేశం యొక్క గొప్పతనాన్ని, ప్రకృతిని చాటుతాయని, మిగతా 6 చరణాలు ఒక వర్గం మనోభావాలను గాయపరిచే అవకాశం ఉందని ఆయన తెలిపారు. చివరిగా 1950లో రాజ్యాంగ పరిషత్ వందే మాతరాన్ని జాతీయ గేయంగా గుర్తించింది. అయితే 1937 నాటి నిర్ణయం ముస్లింల సంతుష్టీకరణ కోసం కాదు, అఖండ భారత స్వాతంత్ర కాంక్షను బలపరచడానికి తీసుకున్న ఒక చారిత్రక నిర్ణయమని కొంతమంది రాజకీయ నిపుణులు చెప్తున్నారు. రాజకీయ అవసరాల కోసం చరిత్రను వక్రీకరించడం వందే మాతర స్ఫూర్తికే విరుద్ధమని వారు అంటున్నారు. మరి చరిత్రపైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వాస్తవాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.